హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో మోతీచూర్ లడ్డూని పర్ఫెక్ట్గా సేమ్ టు సేమ్ స్వీట్ షాపు స్టైల్లో, అది కూడా సన్నటి బూందీ గరిట లేకుండా ఒక చిన్న టెక్నిక్తో ఈజీగా చేసి చూపిస్తానండి. ఇది చూసిన తర్వాత మోతీచూర్ లడ్డూని ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని మీరు తప్పకుండా అనుకుంటారు. మరి ఆ టెక్నిక్ ఏంటో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వలన మన ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మన వీడియోస్ని చూడండి. ఇక సన్నటి బూందీ గరిట లేకుండా బూందీని చిన్నగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండిని ఇలా అస్సలు ఉండలు లేకుండా జల్లించుకొని తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ ఈ పిండిని మనం రెగ్యులర్గా కలుపుకునే బూందీ బ్యాటర్ కన్నా కూడా పల్చగా కలుపుకోవాలి. మనం చేసే ఈ ప్రాసెస్లో ఈ బ్యాటర్ పల్చగా ఉంటేనే బూందీ పర్ఫెక్ట్గా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది అస్సలు చిక్కగా ఉండొద్దు. ఇక్కడ నేను బూందీ గరిటకు బదులుగా పాల కవర్ని యూజ్ చేసి బూందీ చేస్తున్నానండి. ఇదే మన టెక్నిక్. ఈ పాల కవర్తో మనకి ఏ సైజులో బూందీ కావాలనుకుంటే ఆ సైజులో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఇలా కవర్ని పైన కట్ చేసుకొని మనం కలుపుకున్న బ్యాటర్ని దీంట్లోకి వేసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సగం వరకు వేసుకోండి, సరిపోతుంది. మరీ నిండుగా వేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని ఒక రబ్బర్తో ఇలా పైన మొత్తం క్లోజ్ చేసేయండి. ఇలా స్టిఫ్గా ఉండేలాగా క్లోజ్ చేసుకొని తీసుకోవాలండి. దీనికి ఒక వైపున చాలా చిన్నగా కట్ చేసుకోండి. మనం ఎంత చిన్నగా కట్ చేస్తే బూందీ అంత చిన్నగా వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఆయిల్ వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పాల కవర్ని ప్రెస్ చేసినట్లయితే ఆయిల్లో బూందీ వర్షం లాగా పడుతుందండి. మీకు చూపించడానికి దగ్గరగా ఉండి వేసాను, కానీ నిజానికి ఇలా దూరంగా ఉండి వేస్తేనే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇంకా ఈజీగా ఉండాలనుకుంటే స్టవ్ కింద పెట్టేసుకొని కాస్త దూరంలో నిల్చొని కానీ ఒక చైర్ పైన కూర్చొని కానీ పాల కవర్ని ప్రెస్ చేసినట్లయితే బూందీ అనేది ఈజీగా వస్తుంది. బూందీ వేస్తున్నంతసేపు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. దీన్ని మరీ ఎక్కువగా కలపకుండా ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దీనికి లో ఫ్లేమ్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. ఇది 75% ఫ్రై అయితే సరిపోతుందండి. దీన్ని ఇలా ఒక జాలిలోకి తీసుకోండి. ఇలా ఊపినట్లయితే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం పోతుంది. ఇప్పుడు దీన్ని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. చూడండి బూందీ ఎంత చిన్నగా వచ్చిందో. నిజానికి బూందీ ఈ సన్నటి గరిటెతో కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదండి. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు పాకం చేసుకుందాము. లో ఫ్లేమ్ మీద పాన్ పెట్టుకొని ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగరు, ఒక కప్పు వాటర్ వేసుకోండి. వాటర్లో ఆరెంజ్ కలర్ వేసానండి. మనకు మోతీచూర్ లడ్డు ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ షుగర్ని లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుకుంటూ కరిగించుకోండి. పాకం అవసరం లేదండి, ఇది కరిగిపోతే సరిపోతుంది. చూడండి షుగర్ కరిగిపోయి ఇలా స్టిక్కీగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న బూందీని వేసేసుకోవాలి. ఇలా బూందీ వేసుకున్నాక లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఈ బూందీని షుగర్ సిరప్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లోకి ఒక స్పూన్ ఇలైచీ పౌడర్ని అలాగే ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోండి. ఇలా ఉడికించుకుంటున్నప్పుడు మీకు బూందీ కనుక గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేడి నీళ్ళను వేసుకోండి. సాఫ్ట్గా తయారైపోతుంది. అంతేనండి, ఇది దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని కాసేపు చల్లార్చుకోండి. మీరు వెంటనే చేసుకోవాలనుకుంటే ఇదే పాన్లో ఉంచుకోండి, లేదంటే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి చల్లారిన తర్వాత బూందీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. మీకు ఈ స్టేజ్లో ఆయిల్ కనుక ఎక్కువగా అనిపిస్తే దీన్ని ఒక జాలిలోకి కాసేపు పెట్టేసుకోండి. ఆయిల్ మొత్తం జారిపోతుంది. ఇక్కడ నాకు ఎక్కువగా ఆయిల్ లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే. చూడండి ఎంత ఈజీగా లడ్డు ఫామ్ అయిపోతుందో. మనం ఇలా ఎంత పిండినైనా సరే ఆడుకుంటున్నట్లుగా ఈజీగా ఈ టెక్నిక్తో మోతీచూర్ లడ్డూలు చేసుకోవచ్చు. ఇక సన్నటి గరిట లేదు అన్న బాధ అసలు అవసరం లేదండి. ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ముఖ్యంగా బూందీ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో. చాలా బాగా వచ్చింది కదా. అంతేనండి, చాలా ఈజీ టెక్నిక్తో మోతీచూర్ లడ్డూలు ఈజీగా రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి తప్పకుండా ఈ టెక్నిక్ ట్రై చేయండి. మీకు ఫస్ట్ 1-2 సార్లు రాకపోయినా తర్వాత చాలా ఈజీగా బూందీ వేయడం వస్తుంది. ఈ టెక్నిక్ ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
అలాగే మరిన్ని ఇలాంటి సూపర్ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.